తో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి. రాజేంద్రనగర్ పరిధిలో కాటిదాన్ పారిశ్రామిక వాడలో పర్యటించిన సబిత పారిశ్రామిక భూములు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు 30% చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామన్న దుర్మార్గమైన చర్య అన్నారు. పారిశ్రామిక వాడలను సుమారు 9,000 ఎకరాల భూముల మార్పుకు తెచ్చిన 27 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాలంటరీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అది రైతుల కోసం ఉన్న డిపార్ట్మెంట్. 34 ఎకరాల్లో దాన్ని ఆ డిపార్ట్మెంట్ లేపేసి అక్కడ మూసీ ప్రక్షాళన ఆఫీస్ పెడతారంట. మూసీలో ఎవరైతే పనిచేస్తారో బిల్డర్స్ వాళ్ళకి ఆఫీస్ ఇస్తారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ ఖాళీ చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? దేశం వచ్చిన కొత్తలో, స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ దేశం అగ్రికల్చర్ కావాలని తీసుకున్నటువంటి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు ప్రైవేట్ బిల్డర్లకు దారదత్తం అవుతా ఉన్నాయి. ఈనాడు ఇండస్ట్రీ పాలసీ వాపసు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇండస్ట్రీస్లో. 250 ఎకరాల్లో ఇంతమంది పనిచేస్తున్నటువంటి వారు ఎక్కడ వారి పొట్ట చెత్త పట్టుకొని 30 కిలోమీటర్లు దాటి అవతల ఇండస్ట్రీ పెడితే పోనీ ఆ పెట్టే గ్యారెంటీ ఏమైనా ఉన్నదంటే అది కూడా లేదు. ఆ ఇండస్ట్రీలతో అగ్రిమెంట్ చేసుకొని, బిల్డర్లతో అగ్రిమెంట్ చేసుకొని అన్ని ఒప్పందాలు చేసేసుకున్నారు. ఇంత దారుణం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. రాబోయే ప్రభుత్వాలు ఇవి కూడా ఇంత దారుణాన్ని కొడిగట్టవు. ఇది ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం. రెగ్యులరైజ్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఒక పాలసీ తీసుకొచ్చున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విజిట్ రావడం జరిగింది. నిజంగా ఇక్కడ వాస్తవం ఎట్లుంది, ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు ఒక కంపెనీ విజిట్ చేస్తేనే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం, ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు, మేము ఇక్కడే ఉంటాము, దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నామని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు. అట్లాగే మొత్తము ఇక్కడ ఒక కాటన్ ఏరియాలోనే 222 ఎకరాలలో ఆ రోజు ఆనాడున్న ప్రభుత్వాలు దొరకాలని, రాష్ట్రానికి ఆదాయం రావాలని కంపెనీ వాళ్ళకు తక్కువ ధరకు ల్యాండ్ అలాట్ చేస్తున్నారు. కొన్ని ఏమో ఫ్రీగా కూడా ఇచ్చిన సందర్భం ఉంది కొన్ని కంపెనీలకు. ఆలోచన ఏంటంటే కంపెనీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, అట్లాగే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది అన్న ఆలోచనతోని ఆ రోజున ప్రభుత్వాలు ఇస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, మీ ఇష్టం ఏది ఉంటే అది కట్టుకోండి, ఫంక్షనల్ కట్టుకుంటారా, అపార్ట్మెంట్లు కట్టుకుంటారా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా చేసుకోండి, మీకు అవకాశం ఇస్తున్నారు, రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు మొన్న ఒక పాలసీ తీసుకొచ్చి జీవో ఇచ్చున్నారు. దాంట్లో చూస్తా ఉంటే కనీసం పోనీ అట్లాగన్నా రాష్ట్రానికి ఆదాయం వస్తుందండి, ఒక పార్క్ కట్టండి, ఒక హాస్పిటల్